వేదిక మీద ఉన్న పెద్దలు, హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ బీకే పార్థసారథి గారు, ఎక్స్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి, వేదిక ముందున్న డిఆర్డిఓ అధికారులందరికీ, ఇంకా మన సత్యసాయి జిల్లా ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పుట్టపర్తి చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని గర్వంగా చెప్పుకోవచ్చు. మనం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు నడియాడిన పుణ్యస్థలం మన పుట్టపర్తి ఇంక నుంచి కేవలం ఒక ప్రపంచ ప్రఖ్యాతగాచిన ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇంక నుంచి ఇది ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హబ్గా మారబోతోంది. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఎంతో దూరదృష్టితో ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం, ఆయన ఆశీస్సులు మన మీద ఇంకా ఉన్నందుకు ఇంత గొప్ప ప్రాజెక్ట్ డిఆర్డిఓ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి రావడం ఎంతో గర్వకారణం. ఇవాళ పుట్టపర్తిలో జరుగుతున్న ఈ శంకుస్థాపన కార్యక్రమం కేవలం ఒక నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు, మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పాలసీ 4.0 కింద భారత రక్ష మరియు భవిష్యత్తు సురక్షకి ఒక ఆధారంగా మారబోతోంది. భారత కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన పుట్టపర్తిలో దాదాపు 650 ఎకరాలు డిఆర్డిఓ ఏడిఏ ఏరోనాటికల్ డిఫెన్స్ ఏజెన్సీకి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 5th జనరేషన్ ఇండిజినియస్ స్టెల్త్ ఫైటర్ ప్లేన్స్, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ల మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో జరగడం అంటే ఇది పుట్టపర్తికి ఒక గేమ్ చేంజరే కాకు, మన టోటల్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్నే మార్చబోతోంది. దాదాపు ఈ ప్రాజెక్టుకి 1,00,000 నుంచి 2 లక్షల కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఇది ఎకనామిక్ ఆపర్చునిటీస్ తీసుకురావడమే కాకుండా మన యువతకి, మన సత్యసాయి జిల్లాలో యువతకి వేలాది మందికి ఒక ఉద్యోగ అవకాశాలు, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఉద్యోగాలు కేవలం ఏరోస్పేస్ రంగంలో మాత్రమే కాదు, ఇంజనీరింగ్ సర్వీసెస్, R&D, లాజిస్టిక్స్, ఐటీ, హాస్పిటాలిటీ మరియు లోకల్ ఎంటర్ప్రైజెస్లో జరగనున్నాయి. అంతేకాకుండా ఇంత గొప్ప మాన్యుమెంటల్ ప్రాజెక్ట్ పుట్టపర్తికి రావడంతో పుట్టపర్తి మరియు చుట్టుపక్కల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎంతో పెద్ద ఎత్తున మారబోతున్నాయి. ఇది స్వామివారి ఆశీస్సులతో మన పుట్టపర్తికి, సత్యసాయి జిల్లాకి ఒక వరప్రసాదంగా మారబోతోంది. అంతేకాకుండా భారతదేశ డిఫెన్స్ కేపబిలిటీస్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మరియు లోకలీ మేడ్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన సెల్ఫ్ రిలయన్స్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డిప్లాయ్మెంట్ మరియు గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్ మీద కూడా మనకు ఒక గొప్ప స్థానం కలగబోతోంది. అతి చిన్న వయసులో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, నా మీద, మా కుటుంబం మీద దాదాపు 35 సంవత్సరాల నుంచి మా మీద చూపిస్తున్న ఆదరణ, ప్రేమ, నన్ను సొంత ఆడబిడ్డలా కాపాడుతున్న మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంత గొప్ప ప్రాజెక్ట్ని మన పుట్టపర్తి ఒడ్డున తీసుకొచ్చిన అందరికీ, ముఖ్యంగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా అహర్నిశలు కష్టపడుతున్న మన భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, ఎన్నో రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడినప్పటికీ కూడా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన నమ్మకం పెట్టుకొని ఇంత గొప్ప ప్రాజెక్ట్ని మనకు తీసుకురావడం, అంతేకాకుండా ఒక గొప్ప విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అహర్నిశలు ప్రతిరోజు అభివృద్ధి వైపు స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఒక ఎయిమ్తో నడిపిస్తున్న మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మన యువనేత యువగలం రథసారథి మన ప్రియతమ ఐటీ మినిస్టర్
యువతకి కళలు కొనే శక్తి మాత్రమే కాదు, ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు తీయిస్తున్న మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. For all the officials and DRDO staff who are present here, I would like to take a few minutes to speak in English as well. Thank you. Today, I stand before you with immense pride and excitement as we embark on a transformative journey, a journey that will position Puttaparthi at the forefront of India's aerospace and defense manufacturing revolution. Today, the groundbreaking ceremony is not just a mere beginning of the construction activity, but it is our beloved Prime Minister Sri Narendra Modi ji's Make in India Atmanirbhar Bharat vision and heavily backed by Andhra Pradesh government's Aerospace and Defence Policy 4.0. I am delighted to share with you that the Government of India and the Government of Andhra Pradesh have together decided to allocate around 650 acres of land in Puttaparthi for this prestigious DRDO and ADA Aeronautical Defence Agency manufacturing unit to establish 5th generation fighter planes, advanced medium combat aircrafts locally, which is a game changer not only for Puttaparthi, but it is going to change the entire aerospace ecosystem of our nation. This project represents an investment of around 1 to 2 lakh crores in Puttaparthi, which will not only be a game changer and bring in economic opportunities, but will create thousands of skilled and unskilled jobs for the youth of our district, both in aeronautical sector and other allied branches including logistics, R&D, hospitality and local enterprises. Also, this huge monumental project will bring in infrastructure facility improvement in and around Puttaparthi. Also, Puttaparthi will play a pivotal role in strengthening India's defense capabilities as well. Also, manufacturing such stealth fighter planes locally will mean self-reliance, cutting-edge technology deployment and stronger position on the global aerospace market. Also, for all the residents of Puttaparthi, this is our moment that calls for unity, enthusiasm and collective effort. Also, I would like to take this opportunity to thank each and everyone from my constituency for giving me this opportunity to serve this holy land of Puttaparthi at such a young age. And also, I would like to extend my heartfelt gratitude to none other than our beloved Prime Minister Shri Narendra Modi ji, as well as our Defence Minister Shri Rajnath Singh ji, for having given us such a huge project to Puttaparthi's doorsteps. Also, I would like to extend my deepest thanks to our beloved CM Shri Chandrababu Naidu Garu, our Deputy CM Shri Pawan Kalyan Garu, and our young and dynamic, inspiring leader Shri Nara Lokesh Garu. Let us all take pride in what lies ahead and let us work together to make this Puttaparthi not just a town of promise but a symbol of aerospace ambitions and achievements. Thank you once again. Jai Hind and Jai Andhra Pradesh. की कदलंडी पल्ले सिंधूरा कवेंटा कदलंडी रंडी कदली रंडी वेलादिग तरलंडी पल्ले सिंधूरा कगेलुपु कोरकुलंडी रंडी कदली रंडी कदम तोक्की कदलंडी पल्ले सिंधूरा कवेंटा कदली रंडी रंडी कदली रंडी वेलादिग तरलंडी पल्ले सिंधूरा कगेलुपु कोरकुलंडी पल्ले रघुनाथ రెడ్డి గారి కోడలండి నిరుపేదల కండ నిలిచ గుండె ధైర్యముంది జనమందరి గుండెల్లో నిలిచినాది చూడండి నవతరానికి నాంది పలికినాది లెండి రండి కదలి రండి కదం